కోటాపిచ్చి అన్న గారికి మరోసారి గాస్పల్ టీం తరపున ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మన మధ్య ఫాస్టర్ రమేష్ గారు ఉన్నారు, వారిని డయాస్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నా. ఆరాధనలోకి వెళదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని కోరుతున్నాను. ఎందుకు ఆ ప్రభువాన్ని మనము హృదయంలో పెట్టుకోవాలి, ఎందుకు ఆ ప్రభువాన్ని మనము హృదయపూర్వకంగా మనం ఆరాధన చేయాలనేటువంటి ఒక్క మాట నేను గుర్తు చేస్తా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి అప్పగించేటువంటి ముందు పిలాతు అక్కడ తీర్పు తీరుస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా తీర్పు తీర్చాలని అంటారు. ఆ సందర్భంలో తన భార్య అంటుంది, ఏమండి అతని నీతిమంతుడి జోలికి మీరు వెళ్ళవద్దండి అని అంటుంది. ఆ మాట విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులతో కానీ, శాస్త్రులతో కానీ, అధిపతులతో కానీ, అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ కూడా ఉద్దేశించి పిలాతు ఏమంటాడంటే, ఈయనలో ఏ దుష్టత్వము ఏ దుష్కార్యం కూడా నాకు కనపడట్లేదు, మరి ఈయన్ని విడుదల చేద్దామన్నప్పుడు, లేదు ఆయన శిక్ష వేయమన్నప్పుడు, అట్లయితే ఆ నీతిమంతుడి యొక్క ఆ దోషం కానీ ఏది నా మీద అంటకూడదని చేతులు కడుక్కొని శిక్ష వేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శిలువ మీదకి ఎక్కించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులైనటువంటి వారు, శాస్త్రులు, అలాగే పెద్దలైనటువంటి వారు అందరూ కూడా అంటారు, వీడు గతంలో అనేక మందిని కూడా రక్షించాడంట, వీడు రక్షించుకోలేడు, వీడు ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడంట, ఈరోజు వీడు ఈ సిలువను మా ముందు దిగగలిగితే ఎవరి ప్రోత్సాహం లేకుండా మేము వీడిని నమ్ముతామన్నారు. నమ్ముతామన్నప్పుడు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ మాటకు నిజంగా ఆయన దేవుడే కాబట్టి, ఆ మాటకు ఆయన రోషపడి వచ్చి సిలువను దిగితే అక్కడ ఉన్నటువంటి వారు 200 మంది ఒకవేళ నమ్ముతారేమో, ప్రభు తట్టు తిరుగుతారేమో, కానీ కోట్లాది మందికి రక్షణ లేకుండా పోయేదండి, రక్షణ లేకుండా పోయేది. ఈరోజు ప్రపంచ యావత్తు కూడా కోట్లాది మంది కూడా గుండెల్లో పెట్టుకొని ఆ ప్రభువాన్ని పూజిస్తున్నారంటే, ఆయన ఆరాధిస్తున్నారంటే, ఆయన శిలువ మీద చూపినటువంటి ప్రేమ, ఆయన శిలువ మీద చేసినటువంటి త్యాగాన్ని బట్టేనండి ఈరోజు మనందరికీ కూడా రక్షణ. ఈరోజు మనం అందరం కూడా ఈ రీతిగా ఆనందించగలిగినటువంటి వారుగా ఉన్నాం. రేపటి రోజు కూడా ఇదే ఆనందాన్ని ప్రభుతో కలిసి యుగాలు కూడా మనం పంచుకోబోతున్నాం. నమ్మితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువాన్ని స్తుతిద్దామా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి మానవుడు కూడా గుండెల్లో పెట్టుకొని గుండెల నిండా కూడా ఆనందంతో ప్రభువాన్ని ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆయన తన బిడ్డలైనటువంటి వారికి ఏది ఇచ్చినప్పటికీ కూడా ఒక మాట అంటాడు బోయాజు రూతును ఉద్దేశించి, నీవు దేవుని రెక్కల నీడలో నీవు ఉండడానికి ఇష్టపడి వచ్చావు కాబట్టి నీ దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తానన్నాడండి. దేవుడు ఏది ఇచ్చినప్పటికీ కూడా కొరతగా కొద్ది గొప్ప ఇవ్వడండి, సంపూర్ణంగా ఇస్తాడు. ఒక మనిషి బిడ్డ కలిగిన తర్వాత ఆ బిడ్డకు విద్యని ఇస్తాడు, విద్యతో పాటు ఉద్యోగాన్ని ఇస్తాడు, ఉద్యోగంతో పాటు మంచి భార్యని ఇస్తాడు, మంచి భార్యతో పాటు మంచి నివాసం ఇస్తాడు, దానితో పాటు కూడా సుఖ జీవంతో కలిగినటువంటి క్షేమకరమైనటువంటి స్థితిని కూడా ఆ బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తాడండి. అందును బట్టి 138వ కీర్తన 1వ వచనం అంటాడు, మనం అందరము కూడా పూర్ణ హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆ ప్రభువారికి మనము కీర్తించాలి, ఆయనకు నమస్కారం చేయాలి, పూర్ణ హృదయముతో ఆ ప్రభువాన్ని మనం ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత ప్రేమ చూపిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం ఆరాధన చేద్దామండి. దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం కూడా లేచి నిలబడదాం. మన మధ్య దైవజనులు కూడా వచ్చి ఉన్నారు. చిలకలూరుపేట యొక్క పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు నందమూరి కృష్ణర్ గారు కూడా వచ్చి ఉన్నారు. వారిని కూడా డయాస్ మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరం కూడా హృదయపూర్వకంగా అండి ప్రభువుని ఆరాధిద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రభుని నిండు మనసుతో ప్రభుని మనం ఆరాధిద్దాం. అటు ఇటుగా మనకు చూడొద్దండి, అనాలోచనకి ఏమాత్రం ఉండవద్దు. శరీరాలను ఇక్కడ ఉంచి మనసును ఎక్కడో కేంద్రీకరించి ఉండేటువంటి వారుగా మనం ఏమాత్రం కూడా ఉండవద్దు. ప్రభువుని ఇష్టపూర్తిగా ప్రభువుని మనం ఆరాధిద్దాం.
ఆ ప్రభు శిలువ మీద ఆయన చూపిన ప్రేమను, ఆయన శిలువ మీద ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనము వర్ణిస్తూ ప్రభువాన్ని గణపరుస్తూ నిండు మనసుతో ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా. సమయాన్ని దైవసేనులు రమేష్ గారు. ప్రైజ్ ది లార్డ్. అందరం కూడా కొద్ది నిమిషాలు జమగల దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆయన అంటున్నాడు, ఒక కాలం వస్తుంది, ఆ కాలం ముందు మీరు యెరూషలేములో కానీ పర్వతాల మీద కానీ తండ్రిని ఆరాధించరు. తండ్రిని ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది. అది ఇప్పుడే వచ్చి ఉన్నదని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో చెప్పి ఉన్నాడు. దయచేసి మనమందరం కూడా ఆ కాలంలో ఉన్నాం కనుక ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుకోవడానికి మనం సిద్ధపరచుకుందాం. కొద్ది నిమిషాలు అందరం కూడా జీవగల దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా, స్తుతించుటకు కారణభూతుడా, స్తుతి సింహాసన ఆసీనుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఆకాశము మహా ఆకాశములు పట్ట జాలని గొప్ప దేవా, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆకాశం నా సింహాసనమని నా తండ్రి, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన గొప్ప దేవా, నీకే వందనాలు. నీ పాదపీఠం దగ్గర నిలిచిన తండ్రి, ఆకాశం తట్టు అయా మా కళ్ళెత్తి నేను సేవించుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనాలు. శ్రేష్టమైన జీవితాన్ని బట్టి నీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి ఈ సమయమును బట్టి నీకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాము నాయన. స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మైటీ గాడ్, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మైటీ లార్డ్, నీకే స్తోత్రములు తండ్రి, మీకే వందనాలు. మైటీ పవర్ ఆఫ్ గాడ్, నీకే స్తోత్రములు. బలవంతుడైన దేవా, మీకే స్తోత్రము నాయన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, మీకే స్తోత్రములు తండ్రి. నిత్యుడగు తండ్రి, మీకే స్తోత్రములు తండ్రి. అయా సమాధానమునకు కర్తయగు అధిపతి, మీకే స్తోత్రములు తండ్రి, మీకే వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మైటీ గాడ్, నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తోత్రములు తండ్రి. స్తుతిద్దామమ్మా. ఎవరు కూడా మౌనంగా ఉండదు, ఎవరు కూడా మౌనంగా ఉండదు. హృదయపూర్వకమైన జీవన గల దేవునికి మన హృదయాలను సమర్పిద్దాం. హృదయపూర్వకమైన ఆరాధన చేస్తే దేవుడు నిన్ను ఆలకిస్తానంటున్నాడు. ఆకాశము తట్టు, పరిశుద్ధ స్థలము తట్టు మీ కన్నులెత్తి నన్ను ఆరాధన చేయండి, నేను మిమ్మల్ని సియోనులో నుండి నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ స్థలము తట్టు, ఆయన ఉన్నతమైన సింహాసనం తట్టు మన హృదయాన్ని తిప్పుదాం, మన మనసుని దేవునికి అప్పగించుకుందాం. గ్లోరీ గాడ్, గ్లోరీ గాడ్, గ్లోరీ గాడ్, గ్లోరీ గాడ్, గ్లోరీ గాడ్, గ్లోరీ గాడ్, గ్లోరీ గాడ్. మైటీ గాడ్, నీకే స్తోత్రములు. ఉన్నవాడా మీకే స్తోత్రములు, అనువాడా మీకే స్తోత్రములు తండ్రి. అయా మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి, మీకే స్తోత్రములు చెల్లించుకున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా, నిత్యము కూడా అయా నా తండ్రి, తండ్రి వేవేల దూతలతో అయా స్తుతించబడుతున్న గొప్ప తండ్రి, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మైటీ పవర్ ఆఫ్ గాడ్, నీకే స్తోత్రములైనా అయా మీకే వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మీకే స్తోత్రములు. అబ్రహాముగా మార్చిన వాడా, మీకే స్తోత్రములు నాయన. అయా యాకోబుని ఇజ్రాయెల్గా మార్చిన వాడా, మీకే స్తోత్రములు చెల్లించుకున్నాము నాయన. అయా మీకే వందనాలు. సౌలును పౌలుగా మార్చిన దేవా, నీకే స్తోత్రం. మారాను మధురముగా మార్చిన దేవా, మీకే స్తోత్రం. ఈ సమయంలో మార వంటి మా బ్రతుకుల్ని నీకు మహిమకరంగా మలచుటకు నీ ఉన్నతమైన కృపతో ఏర్పరచుకున్న నీ ఉన్నతమైన ఆత్మను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మైటీ గాడ్, మైటీ గాడ్, మైటీ గాడ్, మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్, నీకే స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి సింహాసన ఆసీనుడానికే స్తోత్రములు. ఎవరు సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే అమరత్వము కలిగిన అమరుడా, నీకే స్తోత్రములు తండ్రి. రాజులకు రాజానికే స్తోత్రములు తండ్రి. ప్రభువులకు ప్రభువానికే స్తోత్రములు తండ్రి, మీకే వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మైటీ గాడ్, ఈ సమయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చుకోండి ప్రభువా. నేను స్తుతించుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. హోలీ మైటీ గాడ్, నీకే స్తోత్రం తండ్రి. హల్లెలూయా స్తోత్రం తండ్రి. హల్లెలూయా మైటీ జీసస్, నీకే స్తోత్రం. హోలీ లార్డ్, హోలీ లార్డ్, హోలీ లార్డ్, హోలీ లార్డ్, హోలీ లార్డ్, హోలీ లార్డ్.
పరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రము. ఈ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడి నీ నామమును స్మరిస్తూ ఉంటారో వారి మధ్య నిశ్చయముగా ఉంటానని వాగ్దానం చేసిన వాగ్దాన పురుడా, ఈ వాగ్దాన ఆత్మను కుమ్మరించుటకు ఇప్పుడు మా మధ్య సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మీకు పొందున్నాను మేడగది అనుభవాన్ని ఇక్కడున్న ప్రతి బిడ్డ అనుభవించినట్లుగానే తండ్రి నీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించుటకు నా తండ్రి నీ కృపతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. గ్లోరీ లార్డ్, నీకే స్తోత్రం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతు. స్తుతి పాడుటకే ప్రతి అందరం కూడా కలిసి పాడదాం. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. నీవేనయ్యా ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతు. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. Almighty Lord, ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా ఈ కృపతో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి వాత్సల్యము నాయన బిడ్డ మీద ఉన్నట్లుగా పరలోకంలో ఉన్న నీవు అయా నా తండ్రి మమ్మల్ని వాత్సల్యంతో ఆదరిస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. హోలీ హోలీ మైటీ గాడ్, నీకు స్తోత్రం. చెప్పలు కదా అందరూ కూడా కలిసి పాడదాం. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు.
దేవుడు ఆయన ఎదుట మహిమార్థముగా నిలబడటకు శక్తివంతులుగా సిద్ధపడమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నాపై ఉదయించే నీ మహిమా కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించు నీ మహిమా కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ మహిమ వివరింప లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదం. నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించు ఘనతరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. చెప్పండి కొడదాం, ఆరాధన చేద్దాం. ఇంతవరకు నిన్ను కాచి ఆయన సురక్షితమైన రెక్కల కింద భద్రపరిచి తన రాజ్యానికి నిన్ను వారసులుగా సిద్ధపరుస్తున్నాడు. సంగమా, తన ప్రియులను నిలబెట్టుకొని తన ఉన్నతమైనటువంటి కృపని నీకు తెలిపరచుటకు సిద్ధపరుస్తున్నాడు. పౌలు అంటున్నాడు గలతీ సంఘములో, క్రీస్తు స్వార్థం మిమ్మల్ని ఏర్పరచబడే వరకు నాకు మరలా ప్రస్తుతం వేదన కలుగుతుంది అంటున్నాడు. ఇద్దరికే ప్రస్తుతం వేదన. ఏ కారణం లేదు ఆయన మనం ప్రేమించడానికి. ప్రేమించినావు కదా ఇలా నన్ను మార్చినావు. కలవరమందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. ప్రేమించినావు కదా ఇలా నన్ను మార్చినావు. కలవరమందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానము. నిలిచిన ప్రతి స్థలమునా
గణపరతును. మైటీ గాడ్, మైటీ లార్డ్, నీకే స్తోత్రము నాయన. నీ స్వరక్తం నుంచి సంపాదించిన నీ సంఘంలో నాయన మమ్మల్ని చేర్చుకోవడానికి నా తండ్రి, నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించడానికి నీ ఉన్నతమైన కృపతో నాయనా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావే. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నానే తండ్రి. కృపార్శ్వమందు నిలబడి తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించు అంటే ఇప్పటికీ కూడా మా కొరకు విజ్ఞాపన చేస్తున్న జీవమగలిగిన దేవుడు నీవు నాయన. మేము పాపులము నాయన, వ్యభిచారికులం, మోసగాలం, అబద్ధికులము, దొంగలమే, ఘోర పాపులము నాయన, ఏ మంచి లేని వారం. అలాంటి మాటను మాట్లాడుతున్నావు, అలాంటి వారమైన మాటను అయ్యా ప్రేమతో మాట్లాడుతున్నావు. ఆత్మానుసారంగా మీరు ప్రవర్తించండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను మీరు నెరవేర్చుకోరని సెలవిస్తున్నావు ప్రభు. మా బ్రతుకుల్లో శరీరాశ, నేత్రాశ, జీవదంబము నాయన, ఈ మూడు కూడా నా తన నీ మూలంగా పుట్టినది కావు. ఈ మూడే ఈ దినాన మేము నశించిపోవడానికి కారణముగా ఉన్నవి. వీటి ద్వారా మేము నశించిపోతున్నామని ఎరిగి ఈ నశించిపోతున్న మా బ్రతుకులు వెలిగించటం నీ మహిమతో మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రం. నీ ప్రియులను నిలబెట్టుకొని ప్రభు ఈ ప్రాంతంలో నాయన నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలు నిలబెట్టి నాయన, ఎజ్రా వంటి వారిని, నెహెమియా వంటి వారిని నిలబెట్టి నాయన ప్రాకారములు కట్టిస్తూ నాయన అయా ప్రాకారంలో ప్రవేశించి నీకు నా తన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో అయా నిన్ను సేవించే వారిని మీరు లేవనెత్తుతున్నందుకు మీకు స్తోత్రం. వారి కొరకు ఇంకా కనిపెడుతూ సిద్ధపరుస్తున్నావు తండ్రి. ఈ బలమైన ఆత్మాభిషేకం, ఈ బలమైన ఆత్మాభిషేకం, ఈ బలమైన ఆత్మాభిషేకం ఈ ప్రాంతం మీద కుమ్మరించండి ప్రభువా. ఈ ప్రాంతంలోనికి నాయన నీ జీవ వెలుగు అయా నిత్యము ప్రతి ఇంటికి అయా నా తన వెలుగుగా ఉన్నట్లుగా నీ కృపా సహాయం దయచేయండి. ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలులో అందరింటిలో కూడా నీ జీవము కలిగిన వెలుగున్నది అయినా, కానీ ఐగుప్తులలో నా తండ్రి చీకటి ఉన్నది ప్రభువా. ఈనాడు ఈ ప్రాంతాన్ని వెలిగించడానికి మీరు వచ్చారే, లే తేజరులో నీకు వెలుగు వచ్చినది. యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నాడు, యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నది. లోకంలో చీకటి ఉన్నది, లోక సంబంధమైన మనుషుల మధ్య ఆ మనుషుల్లో కటికి చీకటి ఉన్నది. నీకైతే వెలుగు వచ్చింది లే అంటున్నావు. ఈ వెలుగు ఎవరికైతే ఇవ్వాలని నువ్వు ఈ రాత్రి మీద అయానతని బిడ్డను దర్శిస్తున్నావు, ప్రతి బిడ్డకి నీ జీవ వెలుగు అనుగ్రహించబడినట్లుగా నీ కృపా సహాయం దయచేయాలి. నీ ప్రియులైనటువంటి నాయన నీ దాసుని ఈ సమయంలో నిలబెట్టుకోబోతున్నావు. వాళ్ళ మీద నీ ఆత్మను కుమ్మరించండి, దాసుని మీద బలమైన అభిషేకాన్ని కుమ్మరించండి. నాడు నా తండ్రి నీ ఉన్నతమైన కృపతో నా తండ్రి మాసిదోనియాకి వెళ్ళినటువంటి పౌలు ఏ విధంగా ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా నా తండ్రి వెలిగించుటకు నీ సాధనంగా మలచబడి ఉన్నాడు, అలాగే నీ దాసుని బలమైన ఏడంతల ఆత్మతో అభిషేకి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ వెలిగించబడినట్లుగా నీ దాసుల్లో మీరుండి మీరు మాట్లాడి నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి బిడ్డకి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ దయచి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి కలిగిన నామంలో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుందామండి. ఆకాశమును సింహాసనముగా చేసుకొని, భూమిని తన పాదపీఠముగా చేసుకొని, కోటాను కోట్ల దేవదూతల కిరీపుల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాల మధ్య స్తుతిగా అందుకున్నటువంటి ఆ ప్రభు ఈరోజు ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నప్పుడు, ఆయన పాదాల దగ్గర నువ్వు నిలబడినప్పుడు నీ స్థితిని, నీ పరిస్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని నిండు మనసుతో, పూర్ణ హృదయంతో నీ ప్రభువును ఆరాధిస్తుండగా నీ ఆరాధనపై నీ ప్రభు ఆసీనుడై ఉండి నిన్ను బట్టి నీ ప్రభు ఆనందించి ఉన్నాడని నమ్మితే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువాన్ని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి దైవసేనులు చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో మన రాష్ట్రంలో విరివిగా వాడబడుతున్నటువంటి దైవజనులు టీవీ పరిచర్యలో అనేక రీతులుగా ఎంతో ధనాన్ని అర్జిస్తూ అనేకులకు కూడా సువార్తను అందిస్తున్నటువంటి దైవజనులు నందమూరి కృష్ణరాయ్ గారు మన మధ్య ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు వస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువాన్ని స్తుతిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతో కాలం నుంచి యవన బిడ్డలు ప్రార్థన చేశారు దైవజనులు మన మధ్యకి రావాలని. దేవుని ఆత్మతో నింపబడినటువంటి దైవజనులు లాంటి వారు
దేవుని ఆత్మతో నింపబడినటువంటి దైవజనుడు మన మధ్యకు ఉన్నప్పుడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నప్పుడు, ఆ ప్రకారంగా మనము ఆ అభిషేకాన్ని అనుభవించేటువంటి స్థితి మనకు కలుగుతుంది. హల్లెలూయా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని ప్రేమించి ఇక్కడికి విచ్చేసినటువంటి పాస్టర్స్ మన మధ్య ఉన్నారు. ర్యాప్ మినిస్ట్రీస్లో వ్యవస్థాపకులు, గుంటూరులో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు అఖిల్ గారిని కూడా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడదామండి. న్యూ లైఫ్ గ్రేస్లో మినిస్ట్రీస్లో పరిచర్య చేస్తూ గుంటూరులో విరిగా వాడబడుతున్నటువంటి దైవజనులు జోసెఫ్ గారిని కూడా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మర్రిపాలెం ఆయా పరిసర ప్రాంతాల్లో క్రాస్ మినిస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి దైవజనులు చక్రవర్తి గారిని కూడా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. దైవజనులకి వాక్యాన్ని ఇచ్చే ముందుగా ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేస్తానండి. ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేసేసి నా సమయాన్ని దైవజనులకి ఇస్తాను. అసలు బిడ్డలు కూడికలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఏర్పాటు చేయాలి, దానికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం లేదు ఇక్కడ, అయినా అది 2 నిమిషాల్లో నేను ఆ మాటలు గుర్తు చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అనే ఉద్దేశంతో చెప్తున్నా. నేను పెద్దవాడిని కూర్చోబెట్టి చెప్పాలనే ఉద్దేశం ఏమాత్రం కూడా కాదు నాకు. సిద్ధార్థ అనేటువంటి ఒక వ్యక్తి మంచి బిజినెస్ మ్యాన్, బొంబాయిలో పరిచర్య ఉన్నాడు. అనేక రీతిలుగా బ్రాంచీలు కూడా అతనికి ఉన్నాయి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా తనకు ఉన్నాయి. అలాగా మంచి ధనాన్ని అద్దిస్తూ అన్ని విధాలుగా కూడా ఆశీర్వదించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఏ మాత్రం పని చేయదు. ఈ రాత్రి నువ్వు అడగాలి, ప్రభువా నన్ను దాటిపోక నిశ్చయంగా నాతో మాట్లాడండి నాయన. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంగణంలో అడుగుపెట్టావో తెలియదు. దేవుని వాక్యాన్ని పొందుకొని గనక తిరిగి వెళ్ళగలిగితే, దేవుని వాక్యాన్ని సంపాదించుకొని తిరిగి వెళ్ళగలిగితే, ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేయడానికి సమర్థుడు. ఒక్క మాట అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడయ్యా, ఈ రాత్రి మరలా ఒక్కసారి నన్ను సంధించండి నాయన. మీ దాసుని ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా, నీ వాక్యం ఆలకించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను నాయన, నాతో మాట్లాడండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన వాడా, మిక్కిలి కృపా కనికర కటాక్షములు కలిగిన మా తండ్రి, ఈ రాత్రికాలపు సమయంలో మరి ఒక తరి మీ పాద సన్నిధిని సమీపించి ప్రార్థిస్తూ ఉన్నా ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ఈ కూడికలో మీ నామానికి మహిమను పొందుకున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యమును ధ్యానం చేసుకునబోతూ ఉండగా నాయన, ఈ దినము కొరకు మీరు సిద్ధపరిచి ఉంచిన ఉపదేశం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఆలకిస్తూ ఉండగా శ్రద్ధాశక్తులు మాకు దయచేయండి, భయభక్తులు మాకు దయచేయండి, క్రమము మర్యాద కలిగి మీ వాక్యమును వినే అనుభవాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. మా మనస్సు, ఆలోచనలు యావత్తు మీ వాక్యము మీద నిమగ్నము చేయనట్లుగా పరిశుద్ధాత్ముడా మీ స్వాధీనములో మమ్మల్ని ఉంచుకొనమని ప్రార్థిస్తూ ఉన్నా. నిలవబడి మీ వాక్యాన్ని విశదీకరిస్తున్న మీ సేవకుడిని జ్ఞాపకము చేసుకునండి. శిరస్సు మీద మీ బాహువును చాపి ఉంచండి. అగ్ని వంటి నీ మాటలు మీ దాసుని నోట ఉంచండి నాయన. అయ్యా, నీ సేవకుని నోటి మాటలు రూఢిపరచు దేవుడు అని వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. మీ వలన అనుగ్రహింపబడిన అధికారము చొప్పున మీ దాసుడి రాత్రి ప్రాంతములో దేనిని బంధిస్తున్నాడో పరమందు దానిని బంధించండి, దేనిని విడుదల చేస్తున్నాడో పరమందు దానిని విడుదల చేయండి. ప్రతి మాటకు ఆమేనని ముద్రను వేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, ఈ సభా ప్రాంగణంలో చేరికూడి ఉన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఆశీర్వాద కారణముగా మీ దాసుని నిలవబెట్టుకొని వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యములోని ప్రభావము చేత ప్రతి ఒక్కరిని ప్రభావితము చేయండి. నీ వాక్యములోని మహిమ చేత ప్రతి ఒక్కరిని ఆవరించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు ఆరోపిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించినటువంటి అఖిల్ అన్న గారికి మరోసారి హాస్పిటల్